హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ మేము లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళాము. అక్కడ కొండ మీద ఏడుకొండల వారి దర్శనం అయిపోయాక కిందకు వచ్చాము. ఇక్కడ మేము ఒక ప్యాకేజ్ టూర్ తీసుకున్నామండి. ఆ విశేషాలు మీకు చెప్తాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా తిరుపతి వెళ్తే ఈసారి అది మీరు ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది ఆ ప్యాకేజ్ టూరు. అందులో ఏమంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ఆలయ దర్శిని అని ప్యాకేజ్ టూర్ పెట్టారు. అందులో 2 రకాల ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఒకటి 200 రూపీస్ తీసుకుంటారు పెర్ హెడ్, ఇంకొకటి 500 రూపీస్ తీసుకుంటారు. 2 కూడా ఒక రోజులోనే ప్రయాణం అవుతాయి. 200 రూపీస్ది అయితే ఇవి మనకి బస్సులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ విష్ణు నివాసం కాంప్లెక్స్ కానీ తిరుపతి కాంప్లెక్స్ కిందన కొండ కిందన బస్ స్టాండ్ ఎదురుగుండా ఉంటాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుండా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. అందులోన మనకి 200 రూపీస్లో కవర్ అయ్యేవి ఏంటంటే పద్మావతి అమ్మవారి ఆలయం అలివేలు మంగాపురం తీసుకెళ్తారు. తర్వాత అగస్తీశ్వర స్వామివారి ఆలయం తొండవాడ, తర్వాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస్ మంగాపురం, తర్వాత శ్రీ వకుళమాత ఆలయం పాతకాల్వ తిరుపతి, తర్వాత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం తిరుపతి, తర్వాత శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం తిరుపతి వద్ద డ్రాపింగ్ ఉంటుందన్నమాట. మొత్తంగా 6 క్షేత్రాలు, లైక్ మీకు 6 గుళ్ళు చూపిస్తారనమాట. సో ఇందులో కొన్ని మేము ఆల్రెడీ చూసేసాము, అందువల్ల మేము నెక్స్ట్ ప్యాకేజ్ తీసుకున్నాం అన్నమాట. అంటే ఇవి 2 విధాలుగా సమీప ఆలయాలు, కొంచెం చుట్టుపక్కల అంటే సరౌండింగ్స్లో ఉండే ఆలయాలుగా విభజించారు. అన్ని అయితే మేమేమే టెంపుల్స్ కవర్ చేసామో మేము తీసుకున్న ప్యాకేజ్లో మీకు నేను చెప్తాను. ఇందులో మేము వేణుగోపాల స్వామివారి టెంపుల్ కార్వేటి నగరం వెళ్ళాము, వేదనారాయణ స్వామి టెంపుల్ నాగులాపురం వెళ్ళాము, కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ నారాయణవనం వెళ్ళాము. ఇక్కడ నారాయణవనంలో పెళ్ళి జరిగిందంటండి ఏడుకొండలవాడికి పద్మావతి దేవికి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది కూడా ఆ టెంపుల్. తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలాయకుంట వెళ్ళాము. అక్కడ స్వామివారు అభయహస్తంతో ఉంటారండి, చూస్తే ఇంకా చాలా కన్నుల పండుగ అన్నమాట. ఆ తర్వాత కరియ మాణిక్య స్వామి టెంపుల్ వెళ్ళాము నగరి. తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామివారి టెంపుల్ వెళ్ళాము, ఇది బుగ్గ. ఆ తర్వాత పల్లికొండేశ్వర స్వామివారి టెంపుల్ వెళ్ళాము సూరటపల్లి. ఈ సూరటపల్లి టెంపుల్ కూడా చాలా బాగుందండి, లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. శివుడు హాలాహలం మింగే తర్వాత ఆయన్ని సేద తీర్చడానికి పార్వతీదేవి ఒడిలోన నిద్రపోతారనమాట. అసలు ఆ విగ్రహాలు చూడటానికైతే కన్నుల పండుగగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను మీకు అక్కడ మేము తీసుకున్న ఆ ప్యాకేజ్ వివరాలు మీకు ఫోటో రూపంలో పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.